అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం జీవీఎంసీ 84వ వార్డు కొత్తూరు నరసింగరావుపేట గ్రామంకి చెందిన అప్పికొండ ఈశ్వరరావు సంతోషమ్మ దంపతుల కుమారుడు దుర్గాప్రసాద్ 10వ తరగతి తర్వాత రాజమండ్రిలో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో 2 ఏళ్ల డిప్లొమా, అనకాపల్లి డైట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ ట్రిబుల్ఈలో చదువుతూ 2023లోనే వ్యవసాయానికి ప్రయోజనకరంగా ఉండేలా బహుళ ప్రయోజన డ్రోన్లు రూపొందించాడు. ఈ సందర్భంగా గ్రామంలో గల స్థానిక పోలమాంబ గుడి ఆవరణలో దుర్గాప్రసాద్ రూపొందించిన వ్యవసాయ ఇతర బహుళ ప్రయోజన డ్రోన్ను అత్యంత ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దుర్గాప్రసాద్ గురువు పండ్రాన తిమోతి, రూరల్ సీఐ దాడి కోటేశ్వరరావు, కసింకోట ఎంఈఓ శివరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం ముఖ్య అతిథుల ఆధ్వర్యంలో డ్రోన్ ఆవిష్కరణ ప్రారంభించారు. అనంతరం డ్రోన్ వినియోగంపై అవగాహనకు వర్క్షాప్ నిర్వహించారు. దీనికి సంబంధించి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డ్రోన్ రూపకర్త అప్పికొండ దుర్గాప్రసాద్, తండ్రి అప్పికొండ ఈశ్వరరావు, శివ, బీసెట్టి కన్నారావు మాస్టర్ మాట్లాడుతూ డ్రోన్స్ పై అవగాహన వర్క్షాప్ కోసం తమని సంప్రదిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆసక్తి కలిగిన వారికి డ్రోన్స్, వాటి యొక్క ఉపయోగాలు, తీసుకోవలసిన జాగ్రత్తల కోసం ఎటువంటి రుసుము తీసుకోకుండా ఉచితంగా అందించేందుకు తమ బృందం సిద్ధంగా ఉందన్నారు. తాను పుట్టిన దేశానికి, వ్యవసాయ రంగానికి, రైతులకు తన వంతు సహాయ సహకారాలు అందించడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తే దీన్ని బహుళార్థంగా అందరికీ అతి తక్కువ ధరల్లో తక్కువలో త్వరలో మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో చేబ్రోలు దుర్గాప్రసాద్, బలిరెడ్డి శివబ్రహ్మ మాస్టర్, కేటీ ఎన్ఎస్ఈ లక్ష్మి, తులసి, షేక్ అప్పారావు, బల్లిన నాగేంద్ర, గొల్లివిల్లి జానకిరాం, దంట్ల మోహన్, ఇందల ముసలినాయుడు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొని దుర్గాప్రసాద్ కృషి ప్రతిభను అభినందించారు. విచ్చేసిన మీడియా సోదరులకు, అలాగే మా గ్రామస్తులకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు అప్పికొండ దుర్గాప్రసాద్. మా ఊరు కొత్తూరు నరసింగరావుపేట. నేను మా తల్లిదండ్రులు శివగారు, సంతోషి గారు, మా దైవజనులు పెద్దలు మా పండ్రాన తిమోతి గారు. నేను గత సంవత్సరం ఒక డ్రోన్తో మీడియా ముందు హాజరవ్వడం జరిగిందండి. ఒక డ్రోన్ని రిలీజ్ చేయడం జరిగింది. అది తయారు చేస్తూ ఇంకా సరికొత్తగా ఆవిష్కరణలు చేస్తూ ఒక డ్రోన్ అందరి మధ్యలోకి ఈరోజు ఆవిష్కరించడం జరిగిందండి. ఇది అతి తక్కువ ధరలో రైతులకు అందించాలన్నదే నా యొక్క ఆకాంక్ష అండి. దీనికి డీజీసీఏ పర్మిషన్ కోసం గవర్నమెంట్ సైడ్ నాకు ఏమైనా సపోర్ట్ వస్తే ఇలాంటి ఆవిష్కరణలు ఎన్నో చేస్తానని మీడియా ముందు తెలియజేస్తున్నానండి. ఈ మీడియా అయిన అనంతరం ఈ డ్రోన్ని డైట్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి నేను అప్పగించడం జరుగుతుందండి. దీనికి దాడి రత్నాకర్ గారు ఎంతో సపోర్ట్ చేయడం జరిగిందండి. డైట్ యాజమాన్యం కూడా ఎంతో మాకు సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే మా టీచర్స్ కూడా నాకు ఎంతో మోటివేషన్ చేసి నువ్వు ఇలాంటి ఎన్నో తయారు చేయాలని నాకు ప్రోత్సాహం అనేది అందించడం జరిగిందండి. మా పేరెంట్స్ కూడా నాకు ఎంతో ప్రోత్సాహం అనేది అందించడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా మా ఊరు పెద్ద సర్పంచ్ గారు, ప్రెసిడెంట్ గారు మాకు సహాయం చేయడం జరిగిందండి. అందరికీ నమస్కారాలు. గ్రామం అనకాపల్లి జిల్లా, అనకాపల్లి మండలం. మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి డ్రోన్ అంటే మంచి ఇష్టం. ఆడు 8th క్లాస్ నుంచి ఏదో విధంగా డ్రోను తయారు చేసేవాడు. అది రాను రాను అదే ఆశతోటి ఇంకా పెద్ద తయారు చేశాడు. స్టార్టింగ్ డిప్లొమా నాగార్జున యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. అది అయిపోయిన తర్వాత డైట్ కాలేజీలో డిప్లొమా జాయిన్ అయ్యాడు. అందులో చేస్తూ ఈ డ్రోన్ని మళ్ళీ డెవలప్ చేశాడు. ఇప్పుడు నూతనంగా 2 డ్రోన్లు తయారు చేశారు. 2 కూడా అగ్రికల్చర్ సంబంధించింది, మరియు ట్రాన్స్పోర్ట్ సంబంధించింది, మరియు మెడికల్కి సంబంధించింది. 3 ఉపయోగపడేటట్లు 2 డ్రోన్లు తయారు చేశాడు. ఇది డైట్ కాలేజీ ప్రోత్సాహంతో మా వాడు ఇదంతా తయారు చేయడం జరుగుతుంది. దాడి రత్నాకర్ అనివార్య కాని వల్ల రాకపోవడం వల్ల జరిగింది. లేకపోతే ఆయన చేతుల మీద ఈ డ్రోన్లు ఆవిష్కరణ జరగడం జరుగును. ఆయన ఈ డ్రోన్లు ఈ విద్యార్థులకు నేర్పడానికి ఉచితంగా 5, 6, 7 తారీఖుల్లోనే అప్లికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులు ఎవరైనా అనుకోవాల్సి ఉంటే మాకు సంప్రదించవలసిందిగా ఇందు మూలంగా తెలియజేయడం అయింది. బాల్య ప్రైమరీ స్కూల్లో నా దగ్గర విద్యార్థిగా విద్యను అభ్యసించున్నాడు. బాల్యం నుంచి
ఒక ఇనేటివ్ కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ ఉత్సాహం, చదువులో చురుగ్గా ఉంటూ అలాగే అంటే తండ్రి నుంచి సంక్రమించిన లక్షణాలని చెప్పొచ్చు. ఎందువల్లంటే తండ్రి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల తను కూడా బాల్యం నుంచి చిన్న చిన్న డ్రోన్లు చేయడం జరిగింది. తదనంతరం డిప్లొమా కోర్స్ వరే నువ్వు ఆ టైప్ ఆఫ్ దాంట్లోకి వెళ్తే వృద్ధిలోకి వస్తావరా అని మేము చాలాసార్లు ఎంకరేజ్ చేయడం జరిగింది. ఏదైనా విద్యార్థులకి వాళ్ళ పూర్వంలో వాళ్ళలో ఇంటెన్షనల్గా ఉన్నవి వెలికి తీయడానికి యాజ్ ఉపాధ్యాయుడిగా మేము అందరమే కృషి చేస్తాము. కానీ పిల్లల్లో ఆ ఇంటెన్షన్ ఉండాలి. ప్రస్తుతం ఉన్న ఎన్విరాన్మెంట్ వలన వాడి ఇంటెన్షన్ ఫుల్ఫిల్ చేయగలిగాడు. అందువలన రాబోయే రోజుల్లోనూ తర్వాత పాలిటెక్నికల్ జాయిన్ అవ్వడం జరిగింది. పాలిటెక్నికల్లో కూడా ఎక్కడున్నా సార్ నేను ఎలా చేస్తున్నానో ఎలా చెందుతున్నాను అంటే మా శక్తి మేరకు మా చిన్న చిన్న సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి వచ్చి రావాలి. ఒక పేద విద్యార్థి కాబట్టి ప్రభుత్వం యొక్క ఈ కార్యక్రమం బృహత్తరమైన కార్యక్రమం. నేడు భారతదేశం అంతా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంది. రైతులు కూడా వ్యవసాయాన్ని విడిచిపెట్టే సందర్భాలు ఉన్నాయి. ఎందువల్లంటే వ్యవసాయ కూలీ రేట్లు కానీ మందుల రేట్లు కానీ పెరగడం వల్ల ఆ వ్యవసాయం చేయడానికి ఎవరు ఇష్టపడడం లేదు. ఇటువంటి ఆధునిక పరికరాలు వచ్చిన వల్ల ఖచ్చితంగా రైతులు ఏమొచ్చి ఈ వ్యవసాయం పట్ల మొక్కు చూపెడతారు. ఎందుకంటే మన ప్రపంచంలోనే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో కానీ అన్నింటిలోనూ ముందుంటుంది. రాబోయే భావితరాల్లో మన దేశం ఇప్పుడు అందరూ పరిశ్రమల ఆధారంగా చాలామంది వ్యవసాయం గిట్టుబాటు వెళ్ళిపోతున్నారు పరిశ్రమల వైపు. రాబోయే రోజుల్లో భావితరాల్లో ఆహార ఉత్పత్తుల కొరత ఏర్పడవచ్చు. ఇటువంటి న్యూ ఇన్వెన్షన్స్ కనుగొని ఖచ్చితంగా మళ్ళా ఈరోజు కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. మన వైపు కూడా ఇటువంటి యువకుని ప్రోత్సహిస్తే వ్యవసాయంలో ఒక ముఖ్య ఆధారమైన అవసరం కాబట్టి డ్రోన్ కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేసి ప్రభుత్వ పరంగా ఈ చిరంజీవికి అన్ని సహాయ సహకారాలు అందించాలని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.